ఈ మధ్యంతా కూడా రాజుల మొదటి గ్రంథములో నుండే రాజుల జీవితాలను, మధ్యలో దైవజనులు ప్రవక్తల జీవితాలను కూడా ఒక వరుస క్రమంలో మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. ఈ మధ్య మనము ఆహాబు రాజును గురించి వరుసలో ధ్యానం చేస్తున్నాం. ఈవేళ ఆహాబు రాజు యొక్క ముగింపును కూడా నేను జ్ఞాపకానికి తేవాలని మీ మధ్య నిలవబడి ఉన్నాను. చూడండి, రాజుల మొదటి గ్రంథము 21వ అధ్యాయము మొదటి నుండి 4 వచనాలు నేను చదువుతున్నాను. బైబిల్ గ్రంథములు చూడగలిగిన వారందరూ కూడా తెరచి చూడవలసినదిగా ప్రేమతో మనవి. రాజుల మొదటి గ్రంథము 21వ అధ్యాయం మొదటి నుండి. ఈ సంగతులైన తరువాత యజ్రెయేలులో షోమ్రోను రాజైన అహాబు నగరును ఆనుకొని యజ్రెయేలు వాడైన నాబోతుకు ఒక ద్రాక్ష తోట కలిగి ఉండగా అహాబు నాబోతును పిలిపించి, నీ ద్రాక్ష తోట నా నగరును ఆనుకొని ఉన్నది గనుక అది నాకు కూర తోటకిమ్ము, దానికి ప్రతిగా దానికంటే మంచి ద్రాక్ష తోట నీకు ఇచ్చేదను, లేదా నీకు అనుకూలమైన ఎడల దానిని క్రయమునకిమ్మని అడిగాను. అందుకు నాబోతు, నా పితరుల స్వాస్థ్యమును నీకిచ్చుటకు నాకు ఎంత మాత్రమును వల్లపడదని చెప్పగా, నా పితరుల స్వాస్థ్యమును నీకియ్యనని యజ్రెయేలీయుడైన నాబోతు తనతో చెప్పిన దానిని బట్టి అహాబు మూతి ముడుచుకొనిన వాడై కోపముతో తన నగరునకు పోయి మంచము మీద పరుండి ఎవరితోనూ మాట్లాడకయు భోజనము చేయకయు ఉండెను. ప్రభు తన వాక్య భాగమును దీవించునట్లు తలలు వంచితే ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, కృపగలిగిన మా నాయన, మీ పరిశుద్ధ పాదములకు మరి ఒకసారి స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. గొప్ప దేవా, మీ చిత్తమును బట్టి ఈ సంవత్సరం ఆఖరు ఆదివారమున మేము మిమ్మల్ని ఆరాధించడానికి, మీ వాక్య ధ్యానం చేయడానికి మీరు సిద్ధపరిచిన మీ సన్నిధిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఈ సమయంలో మీ మాటలు వినుట కొరకై ఆశతో కనిపెట్టుకుని ఉండగా నిలువబడిన మనుషుని మరుగుపరచి చదువుబడిన మీ మాటలను దీవించి చక్కని వివరణ, మేలుకరమైన మాటలు మీ వాక్యము ద్వారా మీరే మాకు బోధించుదురుగాకని, దూరము నుండి దగ్గర నుండి మీ మాటలు వింటూ లైవ్లో యూట్యూబ్లో చూస్తూ మీ మాటలు వింటున్న బిడ్డలందరినీ కూడా దీవించుదురుగాకని ఈ మనవులు మా రక్షకుడు విమోచకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామమునే ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, ఈవేళ మనం చదువుకున్న ఈ రాజుల మొదటి గ్రంథం 21వ అధ్యాయం అనేది ఒక ప్రత్యేకమైన సందేశముతో కూడిన అధ్యాయం. దుర్మార్గుడు, దుష్టుడు, భ్రష్టుడైన అహాబు రాజు ఎంతకు తెగించాడో, ఆయన భార్య ఎంత భయంకరమైనదో ఈ భాగములో స్పష్టంగా దేవుడు వ్రాయించాడు. మొట్టమొదటిగా మనం గమనించినప్పుడు ఈ అహాబు రాజు యొక్క రాజు నగరునకు ఆనుకొని నాబోతు అనే వాని ద్రాక్ష తోట ఉన్నది అని మొదటి వచనములో చూస్తున్నాం. జాగ్రత్తగా గమనించాలి వాక్యాన్ని. అప్పటి రాజు అహాబు, ఆయన రాజ నగరునకు ఆనుకొని ద్రాక్ష తోట ఉన్నది. ఉంటే ఉండొచ్చు, అది నాబోతు అనేవాడిది. కానీ రాజు యొక్క మైండ్ ఎలాంటిదో చూడండి. 2వ వచనం చదువుతారా? అహాబు
నాబోతును పిలిపించి నీ ద్రాక్ష తోట నా నగరును ఆనుకొని ఉన్నది గనుక అది నాకు కూర తోటకిమ్ము దానికి ప్రతిగా దానికంటే మంచి ద్రాక్ష తోట నీకు ఇచ్చదను లేదా నీకు అనుకూలమైన ఎడల దానిని క్రయమునకిమ్మని అడిగాను. ఈ రాజుగారి దృష్టి దేని మీద పడింది? దేని మీద? ఆయన నగరకు ఆనుకొని ఉన్న ద్రాక్ష తోట మీద. నేనంటాను ఆయన దృష్టి పడటంలో తప్పే ఉంది. ఆయన దృష్టి అంటే మన దృష్టి పడదు. ఏమనుకోకుండా చెప్పండి. మన పక్కన ఆనుకొని ఉన్నవాడిని గురించి మనం ఏమనుకుంటాం ఎప్పుడు? ఇది కూడా మనకు కలిస్తే ఎక్కడి నుంచి వాళ్ళు పోతే లేక మనకు అమ్మితే బాగుంటుంది అని స్థలాలు ఏంటండి, పొలాలు కూడా మన కాడిగట్టు కలిసి వచ్చుద్ది, వాడు మనకి ఇచ్చేస్తే బాగుండు, మనం కలుపుకుంటే బాగుండు. ఇది మానవ స్వభావం. ప్రక్కనున్నాళ్లే వాడు కూడా మనలాంటి వాడే, వాడు వర్ధిల్లాలి, వాడు బాగుండాలని అనుకోడు. ప్రక్కనున్న మానవుడు అనుకుంటాడు పక్కోడది కూడా కావాలి అనుకుంటాడు. ఇది మానవ స్వభావము. ఈ ఇశ్రాయేలు రాజు అయిన అహాబు చేసిన పనేమిటి అని మనం చూస్తే, నాబోతుతో మాట్లాడుతున్నాడు, నీవు ఆ తోట నాకి కూర మొక్కలు వేసుకుంటా, లేదా నీకు దానికంటే మంచి ద్రాక్ష తోట ఇస్తా, లేదా ఎంతకు అమ్ముతావో క్రయానికి అమ్ము, నేను కొంటా అంటే ఆప్షన్లు ఇచ్చాడు అన్నమాట. ఏ రూపముగానైనా ఆ ద్రాక్ష తోట నాకు కావాలి. ఇది డబ్బులైనా సరే, లేదా ఇంకొక చోట మంచి తోట ఇచ్చేదైనా సరే, ఇలాగున ఆశ చూపించి మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఏమిటంటే దేనికొక దానికి లొంగుతాడులే అని ఇతని ఉద్దేశం. పైగా అడుగుతుంది ఎవరు? రాజుగారు అడుగుతున్నాడు. రాజును నేను అడుగుతున్నాను కనుక, ఆఫ్టర్ ఆల్ ఈడు ఆర్డినరీ మ్యాన్, ఈడు నాబోతు ఒక పేదవాడు, ఇవకేం చేస్తాడులే, దేనికొక దానికి ఒప్పుకుంటాడు అనుకున్నాడు. కానీ మీరు గమనించాల్సింది ఏమిటంటే ఆశ్చర్యకరమైన మాట. అతను ఏమన్నాడో చదవండి, 3వ వచనము. అందుకు నాబోతు నా పిత్రార్జితమును నీకిచ్చుటకు నాకు ఎంత మాత్రమును వల్లపడదని అతనితో చెప్పగా, ఏమి సమాధానం ఇచ్చాడండి? ఇది నా పిత్రార్జితము, దీనిని నీకియ్య వల్లపడదు. వాడుద్దేశమేమో ఎట్లయినా దీన్ని కాజేయాలని వాడుద్దేశం. అసలు ఇన్ని మాటలు ఎందుకండి? ధర్మశాస్త్రానికి మనం వెళితే పాత నిబంధనలో దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చినప్పుడు 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ దేవుడు ఏం చెప్తున్నాడు చూద్దాం. చూడండి, నిర్గమకాండము 20వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుదాం. నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగువాని భార్యనైనను అతని దాసునైనను అతని దాసినైనను అతని ఎద్దునైనను అతని గాడిదనైనను నీ పొరుగువానిదగు దేనినైనను ఆశింపకూడదు. ఇది దైవాజ్ఞ. దేవుడు అంటాడు, నీ పొరుగు వారిది ఏదైనా కూడా నీవు ఆశింపకూడదు అంటున్నాడు. ఇది గమనించాలి. ఇది చాలా ప్రాముఖ్యమైన మాట. కానీ ఈ రాజు ఏం చేస్తున్నాడు? వాడు యూదుడే, ధర్మశాస్త్రము 10 ఆజ్ఞలు తెలిసిన వాడే. అయినా కూడా నీ పొరుగువానిది దేనినైనను ఆశింపకూడదని దేవుడంటే, వీడు పొరుగువాని తోటను ఆశపడుతున్నాడే, దైవాజ్ఞను మీరుతున్నాడు. సరే, ఇప్పుడు నాబోతు అంటున్నాడు, అది నా పిత్రార్జితము గనుక
నేను దానిని నీకియ్యనొల్లను అని రాజుగారికి డైరెక్ట్గా చెప్పాడండి. పిత్రార్జితం, ఇది గమనించాలి. యూదులు తమ పిత్రార్జిత విషయములో చాలా జాగ్రత్తగా ఉంటారు. వారు దానిని కాపాడుకోవడానికే ప్రయత్నం చేస్తారు, కానీ దాన్ని ఇతరులకు అమ్మడానికో ఇవ్వడానికో ఇష్టపడరు. మీకు 2 వాక్య భాగాలు జ్ఞాపకానికి తెస్తాం. ఒకవేళ ఇశ్రాయేలీయుడు ఏదైనా అమ్మాల్సి వస్తే పర్మనెంట్గా అమ్మకూడదట. లేవీయ కాండము 25వ అధ్యాయము 23వ వచనం. దయచేసి మీరు ఆ పిల్లలు పైన తిరుగుతున్నారు, మీకు తెలియదు, ప్రమాదం ఉంది, వారిని కంట్రోల్ చేసుకోవాలి. మీరు బాల్కనీలో వారు ఎటువంటి తిరుగుతున్నారు చూస్తున్నారు నేను, ప్రమాదం. అది సందులు ఉన్నాయి, అక్కడ నుంచి పడితే బాగుండదు, పరిస్థితులు బాగు. మీ పిల్లలు ఎక్కడున్నారో మీరు చూసుకోండి దగ్గర. గమనించండి, ఈ భాగాన్ని జాగ్రత్తగా చూద్దాం. చూడండి, లేవియా కాండము 25వ అధ్యాయం 23వ వచనం. భూమిని శాశ్వత విక్రయము చేయకూడదు. శాశ్వత విక్రయము చేయకూడదు. ఆ భూమి నాదే. దేవుడు అంటున్నాడు, భూమిని శాశ్వత విక్రయము చేయకూడదు. ఎందుకంటే ఆ భూమి నాది. చూచారా, ఇశ్రాయేలీయులకి దేవుడు ఎంత స్ట్రాంగ్ గా ఆజ్ఞలు జారీ చేశాడు. ఏదైనా అవసరమైతే తాత్కాలికంగా అమ్మవచ్చు, కానీ శాశ్వత విక్రయము చేయకూడదంటే పర్మనెంట్గా ఇచ్చేయకూడదు. కారణం ఏమిటి అంటే అది నాది. సంఖ్యాకాండము 36వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుదాం. సంఖ్యాకాండము 36వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుదాం. ఇశ్రాయేలీయుల స్వాస్థ్యము ఒక గోత్రములో నుండి వేరొక గోత్రములోనికి పోకూడదు. చూచారా ఎంత స్ట్రాంగ్ గా చెబుతున్నాడు దేవుడు. ఒక గోత్రములో నుండి వేరొక గోత్రములోనికి పోకూడదు. ఇశ్రాయేలీయులలో ప్రతివాడును తన పితరుల గోత్ర స్వాస్థ్యమును హత్తుకొని ఉండవలను. అమ్మడానికి లేదు. తమ పితరుల స్వాస్థ్యమును ప్రతివాడు ఏం చేయాలి? హత్తుకొని ఉండాలంటే కాపాడుకోవాలి దాన్ని. అందుకే నాబోతు యొక్క సమాధానం మనం ఇక్కడ చూస్తున్నాం కదండి. అంతేకాదు, ఆ స్వాస్థ్యాన్ని గూర్చి అధిపతులు కూడా ఆశించకూడదు. యెహెజ్కేలు గ్రంథము 46వ అధ్యాయము 18వ వచనం చదువుదాం. యెహెజ్కేలు గ్రంథము 46వ అధ్యాయము 18వ వచనము. జనులు తమ స్వాస్థ్యమును అనుభవింపకుండా అధిపతి వారి భూమిని ఆక్రమింపకూడదు. అధిపతి వారి భూమిని చూచారా, దేవుడు స్పష్టముగా పిత్రార్జితము లేక పితరుల స్వాస్థ్యమును గురించి వివరిస్తున్నాడో మనం గమనించాలి. అందుకే నాబోతు అంటున్నాడు, నా పిత్రార్జితమును నీకియ్యనని యెజ్రెయేలీయుడైన నాబోతు లేక ఎంత మాత్రమును వల్లపడదని చెప్పగా 4వ వచనం చదవండి. నా పిత్రార్జితమును నీకియ్యనని యెజ్రెయేలీయుడైన నాబోతు తనతో చెప్పిన దానిని బట్టి అహాబు మూతి ముడుచుకొని వాడై కోపముతో తన నగరునకు పోయి మంచము మీద పరుండి ఎవరితోనూ మాట్లాడకయు భోజనము చేయకయు ఉండెను. ఇక్కడ ఆహాబుకున్న ఒక వీక్నెస్ మనకు కనబడుతుంది. ఈయనన్నాడు నాబోతు, ఈయన కోపం వచ్చింది. కోపం వచ్చినోడు ఏం చేశాడు? ఈ రాజు అక్కడ ఏం రాయబడింది? ముందు ఏం ముడుచుకుంది? మూతి ముడుచుకుంది. అసలు మగవాళ్ళకు సంబంధించిన మాట అనేది. వీడవడండి, వీడు పైగా రాజు అయ్యండి.
ఆయన తోట ఇవ్వనన్నాడని చెప్పి మూతి ముడుచుకున్నాడు. మీకు తెలుసో లేదో, యాహాబుకి ఏదైనా తేడా వచ్చిందంటే ముందు మూతి ముడుచుకుంటాడు. నీకు కావాలి అంటే అక్కడే 20వ అధ్యాయము చూడండి, 43వ వచనము. ఇశ్రాయేలీయుల రాజు మూతి ముడుచుకొనిన వాడై, ఇదిగో మళ్ళా చూసారా, మూతి ముడుచుకొనిన వాడై కోపముతో షోమ్రోనులోని తన నగరునకు వచ్చాను. అంటే వీడికి జబ్బు ఉంది. ఏదన్నా నచ్చలేదంటే ముందేం చేస్తాడు? ఒక బోధకుడు బోధ చేస్తూ అన్నాడు, ఈ ఆహాబు మూతి ముడుచుకున్నాడు అని రాయబడింది అంటే ఆడు మూతి ఎంత పొడుగుందో అంటున్నాడు. అంటే మూతి పొడుగుంటే ముడుచుకుంటారా? దాని భాష పొడుగుందని కాదు అక్కడ. అతని నైజం ఏంటంటే మూతి ముడుచుకోవటం. ఆహాబు ఏంటండి, ఈ రోజుల్లో కూడా కొంతమందికి అలవాటు ఏంటి, ఇప్పుడు నచ్చలేదు అనుకోండి, మీరు గమనించాలా, నచ్చనప్పుడు ముందు యాక్షన్ ఎక్కడ కనపడుద్ది? ఎక్కడ? ఈసారి నన్ను ఏమైనా ఫోటో తీయమంటారా లేకపోతే వీడియో తీయమంటారా? ముందు మూతిలోనే కనపడుద్ది నచ్చని వారం అంతా కదండి. సరే, అది సహజంగా ఆడవాళ్ళలో ఉంటుంది, సహజంగా. మరి ఈడవడండి రాజు ఏంటి, ఎక్కడ చూసిన వీడు మూతి ముడుచుకుంటాడు. పైగా మూతి ముడుచుకొని మంచం మీద పడుకొని అన్నం మానేసేది ఎవరు? ఏమండి, మగవాడు సరదాగా తింటాడు, అన్నం మానేసేది ఎవరు? ఆడవాళ్ళు. అంటే నాకు అనిపిస్తుంది వీళ్ళు ఆ శాస్త్రలు ఎక్కువగా ఉన్నట్టుకుని చూడబోతే. అన్నం మానేసి మంచం మీద ముడుచుకొని పడుకోవడం ఏంటి? ఇశ్రాయేలు దేశపు రాజు అయి ఉండి వాడు సామాన్యుడు కాదు కదా. ఎంత విచారకరం. ఇప్పుడు ఎవరు వచ్చారో చదువుదాం చూడండి. అంతటా అతని భార్య అయిన యెజెబెలు వచ్చి, నీవు మూతి ముడుచుకొనిన వాడవై భోజనము చేయక ఉండదవేమని. నాకు అర్థం కాలేదు, మూతి ఎంతసేపు పెట్టుకున్నాడు వీడు? అంటే పండుకొని కూడా ముడిసే ఉన్నాడా? ఆ వంటుంది కదా. ఏముంది మరలా చూడండి అక్కడ. అంతటా అతని భార్య అయిన యెజెబెలు వచ్చి, నీవు మూతి ముడుచుకొనిన వాడవై భోజనము చేయక ఉండదవేమని అతనిని అడుగగా, అతడు ఆమెతో ఇట్లనెను, నీ ద్రాక్ష తోటను క్రయమునకు నాకిమ్ము, లేక నీకు అనుకూలమైన ఎడలా దానికి మారుగా మరి ఒక ద్రాక్ష తోట నిచ్చేదనని యెజ్రెయేలీయుడైన నాబోతుతో నేను చెప్పగా, అతడు నా ద్రాక్ష తోట నీకియ్యన నేను. భార్యకు అప్పచెప్పాడు, పద్యం అప్పచెప్పినట్టు జరిగిందంత. సరేలేండి, వాడికి ఇష్టం లేదేమోలే, ఎందుకు వచ్చిన గొడవలే, దేవుడు ఇంకొకటి ఇస్తాడులే కావాలంటే అందా. అసలు మీరేమనుకోవద్దు ఒక మాట, ఈ ఆహాబు యెజెబెలు చరిత్ర చదువుతుంటే అసలు ఎవరు భర్తో ఎవరు భార్యో అర్థం కావట్లా. చదవండి 7వ వచనం. ఇప్పుడు ఆ వేట ఏమంటదో, అందుకతని భార్య, అదిగో లైన్లోకి వచ్చింది ఇప్పుడు. అందుకతని భార్య అయిన యెజెబెలు, ఇశ్రాయేలులో నీవిప్పుడు రాజ్య పరిపాలన చేయటలేదా? లేచి భోజనము చేసి మనస్సులో సంతోషముగా ఉండుము. నేనే యెజ్రెయేలీయుడైన నాబోతు ద్రాక్ష తోటను నీకు ఇప్పించేదని అతనితో చెప్పి, నేనే. ఈ పదం చూడండి, ఎంత బలుపోయి మాట, అహంకారంతో కూడిన మాట. నేనే అన్న మాట బైబిలు గ్రంథములో దేవుడు తప్పితే ఎవరు మాట్లాడినది అహంకారముతో కూడిన మాట. అవునా కదా? నేనని ఎవరన్నారు బైబిల్లో? సరే, పాత నిబంధన పక్కన పెట్టండి. క్రొత్త నిబంధనలో యోహాను సువార్త 14వ అధ్యాయం 6లో యేసు నేనే మార్గమును నేనే సత్యం, ఆయనకు సరిపోయింది. కానీ ఈ యెజెబెలు ఏమంటుందండి? నేనే నాబోతు ద్రాక్ష తోటను నీకు ఇప్పిస్తాను అంటే, వారి శాతగానోడా, ఇక్కడ మనం ఉన్నాం,
ఓ నీ వల్ల కాదు కానీ నేను ఇప్పిస్తా పో, లే అన్నం తిను, పైకి లే, అసలు సంతోషంగా ఉండు అంటుందండి. అసలు ఆశ్చర్యంగా ఉంది, భార్య మాటలేనా అయ్యి? సరే ఏం జరుగుతుందో చూద్దాం. ఆమె ఇప్పిస్తానంది కదా. 8వ వచనం, అహాబు పేరట తాకీదు అహాబు వ్రాయించి, పేరట తాకీదు రాయించి అతని అతని ముద్రతో ముద్రించి ఆ తాకీదును నాబోతు నివాసము చేయుచున్న ఆ పట్టణపు పెద్దలకును ఆ సామంతులకును పంపెను. ఆ ఆ తాకీదులో వ్రాయించినదేమనగా, చదవండి. ఉపవాస దినము జరగవలనని మీరు చాటించి ఉమ్, నాబోతును జనుల ఎదుట నిలువబెట్టి ఉమ్, నీవు దేవునిని రాజుని దూషించుదువని ఉమ్. అతని మీద సాక్ష్యము పలుకుటకు పనికి మాలిన 2 మనుషులను సిద్ధపరచుడి. అబ్బా ఎంతగా తెగించిందండి. ఆయన తోట అడిగాడు, ఈయన అమ్మనన్నాడు, లేక ఈయన అన్నాడు, అంతే కదా. కానీ ఇవేం చేస్తుందండి, అహాబు పేరట తాకీదులు రాయించేసింది. ఇవే రాయించింది. రాజముద్ర కూడా ఏం చేసింది, పనికి మాలిన 2 సాక్షులను పిలిచింది. నాబోతు ఊరిలో ఉన్న పెద్దలకు ఈ కాగితాలు అందజేసింది. ఏం రాస్తుంది అక్కడ? 10వ వచనం, నీవు దేవునిని రాజుని దేవునిని రాజును దూషించితివని దూషించితివి. ఏమండి, పాపం నాబోతు దేవుణ్ణి ఏమన్నా అన్నాడా? రాజుగారిని కూడా ఏమన్నా అన్నాడా? దూషించాడా? ఇది నిజమా అబద్ధమా? ఇది మోసమా కాదా? అంటే ఆ వాడమని చేత మాత్రం ఎంతకు తెగించిందండి అక్కడ. అసలు ఆ క్యారెక్టర్ ఏంటో నాకు నేటికి అర్థం కావట్లా. పైగా ఎవరి మీద పెట్టింది? దేవుణ్ణి దూషించావు, తరువాత రాజును దూషించావు, ఇదిగో సాక్షులు ఉన్నారని దొంగ సాక్షులను, అబద్ధ సాక్షులను పెట్టింది, పత్రాలు సృష్టించింది. అంటే దేవునిని అనకపోతే నాబోతును చంపడానికి అవకాశం ఉండదు. మీకు కావాలంటే ఒక వచన భాగం చూడండి. లేవీయ కాండము 24వ అధ్యాయం 16వ వచనం చదువుతాం. లేవీయ కాండము 24వ అధ్యాయము 16వ వచనము, యెహోవా నామమును దూషించువాడు యెహోవా నామమును దూషించువాడు మరణ శిక్ష నొందవలెను. మరణ శిక్ష నొందవలెను. సర్వ సమాజము రాళ్లతో అట్టివానిని గొప్ప సమాజము అట్టివానిని రాళ్లతో సావగొట్టవలెను. కొట్టి చంపాలండి. దేనికి? యెహోవా నామమును దూషించితే. ఈ రాణికి తెలుసు ఈ ప్లాన్. అందుకని ముందెవరిని పెట్టింది? దేవుని దూషించాడంటే రాళ్ళు తీసుకొట్టి చంపాలి. రెండవది రాజును కూడా దూషించామంది. దేవుని దూషిస్తే మరణ శిక్ష తప్పదని తెలుసు. అందుకే సాక్షులు పెట్టేసింది. అపోస్తుల కార్యముల గ్రంథం 6వ అధ్యాయం 11వ వచనములో కూడా మనం చూస్తున్నాం. ఆయన మీద నేరం ఏం మోపుతున్నారో చూడండి. అప్పుడు వారు వీడు మోషే మీదను దేవుని మీదను దూషణ మాటలను పలుకుతున్నాడబ్బో. చంపడానికి చూడండి ఏం చెబుతున్నారు. వీడు మోషే మీదను దేవుని మీదను దూషణ మాటలు పలుకుతున్నాడంటే ఇట్టివాడు బ్రతకడానికి వీల్లేదు, రాళ్ళు రువి చంపాలి. ఒక వ్యక్తిని చంపాలి అంటే ఒక కారణాన్ని పెట్టాలి. ఇక్కడ కారణం ఏంటి? ముందు దేవుణ్ణి దూషించాడు, తర్వాత రాజుని అంటూ. రాజశేఖర రెడ్డి గారు బ్రతుకున్నప్పుడు ముఖ్యమంత్రిగా ఆయన అసెంబ్లీలో ఒక ఉదాహరణ చెప్పేవాడు. ఆయన ఒక కుక్కని చంపాలి అంటే డైరెక్ట్గా చంపడానికి వీల్లేదు, అది కేసు అవుద్ది. కుక్కను చంపాలి అంటే అందరు దాని వెంటబడి చంపాలి అంటే దానికి ఒక పేరు పెట్టాలి అన్నాడు ఆయన. ఏమనాలా కుక్కని? నీకు అర్థం కాలేదు, నేను అందించాను. నేను పిచ్చి కుక్క పిచ్చి కుక్క అన్నానంట. పిచ్చి కుక్క అంటే అందరూ ఏం చేస్తారు? ఏమండి, కనపడితే చాలు ప్రతివాడు దాని రాళ్ళు తీసుకొని కర్రలు తీసుకొని
చంపేస్తానంటే దానికి ఆ పేరు పెట్టాలంట. పాపం అది పిచ్చిది కాదు, కానీ దాన్ని చంపాలంటే ఏం చెప్పాలి? పిచ్చి కుక్క అనాలంట. అట్లే భక్తుడైన నాబోతును చంపడానికి దేవుని నామాన్ని దూషించాడు, రాజును దూషించాడు అని అతని మీద నేరం మోపింది. దుర్మార్గులైన సాక్షులు పెట్టింది. ఆఖరికి ఏమైందంటే 10వ వచనం చివరిలో తీర్పు అయిన మీదట ఆ అతన్ని బయటికి తీసుకొని పోయి అతనిని బయటకు తీసుకొని పోయి రాళ్లతో చావగొట్టుడి. రాళ్లతో చావగొట్టుడి. జడ్జిమెంట్ అయిపోయిందండి. పాపము ద్రాక్ష తోట ఇవ్వనన్నందుకు ఏమండి యెజెబెలు చేసిన ఘోరం. ద్రాక్ష తోట లేక గవిని వెలుపలకి తీసుకుని పోయి ఇతనిని రాళ్లతో కొట్టి చావగొట్టుడి అంది. ఇప్పుడు నేను ప్రశ్న అడగాల, ఇదంతా దేవుడు చూస్తున్నాడా లేదా? ఏమండి నాకు సమాధానం చెప్పాలి. ఇదంతా దేవుడు చూస్తున్నాడా లేదా? ఆ రాజు వేషం కానీ ఆ రాణి యొక్క దోషం కానీ అనేది చూస్తున్నాడా లేదా? చూస్తున్న దేవుడు ఊరికే ఉంటాడా? కాకపోతే దేవుణ్ణి మనకులాంటి రియాక్షన్ కాదు. మనం ఏం చేస్తామంటే ఆ స్పాట్లో ఏమండి తిరగబడతాం, ఏది ఉంటే తీసుకునేసేస్తాం. దేవుని పద్ధతి అట్టుండదు. ఈ భార్యాభర్తలు ఇప్పుడు ఈ రాణి ఆయన చావగొట్టించి అహాబు కబురు చేసింది, పోవయ్యా ఆ తోటను ఆక్రమించుకో, ఇప్పుడు నీ పేరుతోనే ఉన్నాడు, అయిపోయాడు, వాడిని దంపించేశాను పో అంటే వీడు సరదాగా అవన్నీ ఇంటికి వెళ్ళి చదువుకోండి, సరదాగా ఆ ద్రాక్ష తోటలోకి వెళ్ళి ఇది ఇక మందే కదా అని తోటలో తిరుగుతున్నాడు. ఎందుకంటే ఇప్పుడు తోట ఎవరు వశమైంది? రాజుగారు వశమైపోయింది కదా. ఇప్పుడు దేవుడు యాక్షన్లోకి వస్తున్నాడు. అది ప్రాముఖ్యం. మన దేవుడు కీడుకు ప్రతి కీడు చేయకుండా ఆగడు, ఆపడు. దానికి కారణం గమనించాలి. దేవుడు జాలి గలవాడు, దేవుడు కరుణ గలవాడు, దేవుడు దయామయుడు, కృపా వాత్సల్య పరిపూర్ణుడు. ఆయన ఏం చేయడం అనబాకండి, కొంచెం టైం ఇస్తాడంతే. ఆయన యాక్షన్లోకి దిగితే ఇక మనుషులు తట్టుకోలేరు. ఇప్పుడు ప్రవక్తను పంపిస్తున్నాడు దేవుడు. ఏమని సెలవిస్తున్నాడు? దయచేసి 19వ వచనం చదవండి. 19. నీవు అతని చూచి ఎలాగూ ప్రకటించుము. నీవు అతని చూచి ఇలాగూ ప్రకటించుము. యెహోవా సెలవిచ్చున్నదేమనగా, ఏలియాను పంపించాడు. ఇప్పుడు యెహోవా సెలవిచ్చున్నదేమనగా, దీని స్వాధీనపరచుకొనవలెనని నీవు నాబోతును చంపితివి కదా. యెహోవా సెలవిచ్చున్నదేమనగా ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తమును నాకెను, ఆ స్థలమందే కుక్కలు నీ రక్తమును నిజముగా నాకునని అతనితో చెప్పాను. చూసారా దేవుని జడ్జిమెంటు? నేను అందుకే నా బోధలన్నీ మీకు అర్థమై ఉంటాయేమో. ఎప్పుడు మనం తీర్పు తీర్చడానికి తొందరపడకూడదు. మనము యాక్షన్లోకి ఎప్పుడు వెళ్ళకూడదు. అదే నేను చెప్పేది. ఎందుకంటే తీర్పు తీర్చుట నా పని అని దేవుడు అన్నాడు. కొంచెం మనం ఓర్చుకుంటే జడ్జిమెంట్ ఆయన ఇచ్చేస్తాడు. ఆయన ఇచ్చాడంటే తిరుగులేదు. ఇది చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే నేను కూడా మొదటి నుంచి, చిన్నతనం నుంచి యవ్వన దశలో చాలా తొందరపాటు, చాలా గొడవలు, చాలా భయంకరమైన వ్యక్తిగా ఉండేవాడిని, చాలా దూకుడుగా ఉండేవాడిని, మాట అంటే పడేవాడిని కాదు. అయితే దేవునిలో దేవుని వాక్యం చదువుతూ దేవుని వాక్యాన్ని బోధిస్తూ నన్ను నేను నలగొట్టుకుంటూ నలిగిపోతూ దీనత్వంలోనికి విధేయతలోనికి వస్తున్నాను. అంటే ఎంత విధేయతలోకి రావాలన్న నా ఉద్దేశం ఏంటంటే, ఈ సత్యం బాబు చేతగాని వాడు, పౌరుషం లేదన్నంతగా అనిపించుకోవాలి నేనని. ఎందుకు? ఆ దశ నాకు అవసరం. నేను ఆ దశలో ఉంటే నా దేవుడు నా పక్షంగా కార్యాలు చేస్తాడు. అది మీకు కూడా నేను మనవి చేసేది అదే. ఇప్పుడు నా అహాన్ని, నా ఆవేశాన్ని, నా దూకున్నన్నిటిని కూడా నేను ఎంత కంట్రోల్ చేసుకొని దేవునిలో నలిగిపోతున్నాను అంటే,
ఈ దశలోనికి మారాలి అని. నేను గతంలో కూడా నా అనుభవాలు చాలా ఉన్నాయి, నాతో ఉన్న సోదరులకు తెలుసు. నన్ను చాలా రకాలుగా అన్నవారు ఉన్నారు, చాలా రకంగా అవహేళనగా మాట్లాడిన వారు ఉన్నారు. నేనేమో ఎవరినేమో అనలేదు. నా మీద ఆకాశరామన్న ఉత్తరాలు రాసిన వారు ఉన్నారు, దొంగ ఫోన్లు చేసిన వాళ్ళు ఉన్నారు, పత్రికలు ప్రింట్ వేసిన వారు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో చాలా భయంకరమైన స్థితిలో కూడా నన్ను భ్రష్టత్వంలోనికి తేవాలని ఆశించారు. నేను ఎవరికి రిప్లై ఇవ్వలేదు, ఎవరిని ఎందుకు ఇలా రాశారు అనలేదు, ఎందుకు నన్ను అన్నావని కూడా నేటికి అనలేదు. కానీ ఈవేళ వారు భూమి మీద లేరు. వారు అనుకోని ఉండవచ్చు, వాడి సంగతి తెలుస్తాం అది ఇదని కానీ దేవుడు అనుకోలా. నేను అదే మీకు మనవి చేస్తున్నాను. ఎందుకంటే నాబోతు చనిపోయినా దేవుని దగ్గర ఉన్నాడు, కానీ దేవుడు నాబోతు పక్షంగా కార్యం చేయడానికి వచ్చేసాడంతే. పైగా స్పాట్ చూసారా, ఏలియా ప్రవక్త చేత ఏం చెప్పించాడంటే, ఏ స్థలమందు నాబోతు రక్తమును కుక్కలు నాకినవో అదే స్థలమందు, స్పాట్ కూడా చూడండి, దేవుడు ఇంకొక చోట కాదు, ఎక్కడ స్పాట్ అదే, ఆ స్థలమందే అహాబు నీ రక్తమును కుక్కలు నాకుతాయి చెప్పేశాడంతే. జడ్జిమెంట్ దేవుడు. మాట చెప్పి వదిలిపెడతాడా దేవుడు అండి? అహాబు రక్తాన్ని కూడా కుక్కలు నాకినయా? చూద్దాం, చూడండి. రాజుల మొదటి గ్రంథం 22వ అధ్యాయము 38వ వచనము. రాజుల మొదటి గ్రంథము 22వ అధ్యాయము 38వ వచనము. వేశ్యలు స్నానము చేయుచుండగా ఒకడు ఆ రథమును సోమ్రోను కొలనులో కడిగినప్పుడు యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున కుక్కలు వచ్చి అతని రక్తమును నాకెను. ఆ రక్తమును నాకెను. ఏమిటి అక్కడ సందర్భం అంటే, అహాబు రాజు మారువేషంలో యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధం ముగిసే సమయంలో అవతల సైనికుడు గురి చూడకుండా బాణం వదిలాడు. అది నేరుగా వచ్చి అహాబు కవచపు కీలు సందులో దిగబడింది. అరే రథాన్ని తిప్పురా, నాకు బాణం గుచ్చుకుంది, తిప్పేసే రథం అన్నాడు. రథములో వాలిపోయాడు. రథమంతా రక్తం కారిపోతుంది. రథాన్ని కడగడానికి నదికి తీసుకొచ్చాడు. ఒక నదికి, ఇక్కడ వేశ్యలు స్నానం చేస్తున్నారు ఆ రేవులో. అక్కడికి తీసుకువచ్చి ఆ రథాన్ని కడగడానికి పెట్టినప్పుడు కుక్కలు వచ్చి అహాబు కార్చిన రక్తాన్ని నాకినవి. అహాబు చనిపోయాడు రథంలోనే. కుక్కలు చూసారా, స్పాట్ అండి. దేవుడు అన్యాయస్తుడు కాదు. మరొక మాట చెప్పి నేను ముగిస్తాను. అసలు దీనికి అంతటి కారకురాలు ఎవరో ఏమండి? మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి అమ్మా సోదరులారా, ప్రేమతో వందనాలు చేసి చెప్తున్నా. తొందరపడి ఎక్కడ ఏది మాట్లాడబాకండి, తొందరపడి ఎవరిని ఏమనబాకండి. మోషే మీద తిరుగుబాటు చేశారు అహరోను మిరియాములు. ఆ భాగాన్ని మనం చదివితే సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో ఆ తిరుగుబాటులో మెయిన్ ముద్ద ఎవరు? అహరోనా మిరియాము? మిరియాము. దేవుడు ఎలా శిక్షించాడు మిరియాముని? తెల్లని కుష్ఠరోగము చేత దేవుడు ఆమెను మొత్తాడు. దేవుడు విడిచిపెట్టడం. ఆడ మనిషి లేని దేవుడు విడిచిపెట్టడం. శిక్ష మామూలే. అక్కడ మిరియామును మొత్తాడు. మోషే మళ్ళీ ఏడ్చి ప్రార్థన చేస్తే గాని దేవుడు క్షమించి మామూలు రూపాన్ని ఇవ్వలేదు. ఇక్కడ కూడా నాబోతును చంపడానికి ప్లాన్ చేసి దొంగ సాక్షులను పెట్టి తాకీదులు రాయించిన యెజెబెలును దేవుడు విడిచిపెట్టలేదు. ఏమంటున్నాడో ప్రవక్త ద్వారా చూడండి. 23వ వచనం, రాజుల మొదటి గ్రంథం
21వ అధ్యాయము 23వ వచనము. మరియు యెజబెలును గూర్చి మరియు యెజబెలును గూర్చి యెహోవా యెహోవా సెలవిచ్చున్నదేమనగా యెజ్రెయేలు ప్రాకారమునొద్ద కుక్కలు యెజబెలును తినివేయును. రక్తం కాదు, నాబోతు రక్తాన్ని కుక్కలు నాకినవి, యెజబెలు అనే రాణిని కుక్కలు తినేస్తున్నాయి. పాపా, ఒక రాణిని కుక్కలు తింటాయని దేవుడు సెలవిచ్చాడు. శిక్ష జరిగిందా? ఇది కుక్కలు తిన్నయా? అవునండి. ఆధారం ఉందంటారా? రాజుల 2వ గ్రంథం 9వ అధ్యాయము 36వ వచనము. రాజుల 2వ గ్రంథము 9వ అధ్యాయము 36వ వచనము. వారు తిరిగి వచ్చి అతనితో ఆ సంగతి తెలియజెప్పగా అతడు ఇట్లనెను, ఇది యెజబెలని ఎవరునూ గుర్తుపట్టలేకుండా. ఇదిగోండి, చూడండి, ఆ మాట వినండి. ఇది యెజబెలని ఎవరూ గుర్తుపట్టలేకుండా యెజ్రెయేలు భూభాగమందు కుక్కలు యెజబెలు మాంసమును తినును. కుక్కలు యెజబెలు మాంసమును తినును. ఎంత ఘోరమైన శిక్ష అండి! భర్తనేమో ఆయన రక్తాన్ని కుక్కలు నాకుతాయి అన్నాడు. దుర్మార్గురాలైన ఈ భార్యనేమో మాంసాన్ని కుక్కలు యెజబెలని గుర్తుపట్టలేకుండా తినేస్తాయి. నాకు టైం లేదు కనుక చెప్పలేదు. ఎలా తిన్నాయో, ఆమె రూపం ఎట్లుందో ఇవన్నీ బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. కానీ నా అంశాన్ని ముగిస్తున్నాను, సమయమైంది. మనకు వెనక కార్యక్రమాలు ఉన్నాయి కనుక దయచేసి గమనించండి. ఇందులో మనం నేర్చుకునేది ఏంటంటే, దేవుడు తన బిడ్డల పక్షంగా కార్యం చేస్తాడు. తన బిడ్డలకు హాని తలపెట్టిన వారిని ఎవరిని దేవుడు విడిచిపెట్టడు. అది పురుషుడైనా సరే, స్త్రీ అయినా సరే. ఈ సత్యాన్ని మనం గమనించి ఈ పాఠమును మన మదిలో ఉంచుకొని క్రైస్తవ జీవితంలో భయభక్తులతో మనము ఎప్పుడూ కూడా దేవుని కొరకు జాగ్రత్త వహిస్తూ పరిశుద్ధ జీవితంలో ముందుకు సాగుదముగాక. దేవుడి మాటలను ఈ సమయంలో మనందరి కొరకై దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రియులారా, ఒక చిన్న కార్యక్రమం. మరి ఈ మధ్య కాలంలో మన ప్రియ సహోదరులు చింతా శేషబాబు గారు, సోదరి లక్ష్మి గారు